తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నేను ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆకాశం ముందు ఆశీనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మన ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మనకు బలమును కీడమునై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. మన సృష్టికర్త అయినటువంటి మా దేవునికి మీకే మహిమ. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి మీకే స్తోత్రం. మన పాపములను తుడిచివేసిన యాకోబు దేవునికి మీకే మహిమ. మనకు దినదినము ఆహారం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము. నా గిన్నె నిండి పొర్లుచున్నది మీకే స్తుతి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా ఎంట వచ్చుచున్నందుకై మీకే స్తోత్రం. నా కన్నుల ఎదుట ఉన్న మీ కృపకై మీకే మహిమ. నాకు సహాయము కలుగుచున్నందుకై మీకే స్తుతి. నా కాలగతులను నీ వశంలో ఉంచుకున్నందుకై మీకే స్తోత్రం. ఆపత్కాలమును తన పర్ణశాలలో నన్ను దాచున్న దేవా నీకే మహిమ. మనుషులు కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధిని చాటును దాచున్నందుకు మీకే స్తుతి. నన్ను తప్పించువాడా మీకే స్తోత్రం. నీవు నన్ను స్వస్థపరచినందుకే మీకే మహిమ. నీవు నన్ను బ్రతికించినందుకే మీకే స్తుతి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీచున్నందుకే మీకే స్తోత్రము. నా హృదయము నిబ్బరముగా నుంచువాడా నీకే మహిమ. మనుషుల యొక్క దుష్ట తలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకే మీకే స్తుతి. నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితివే మీకే స్తోత్రం. జిగటగల దొంగ ఊపిలో నుండి నన్ను పైకెత్తినందుకే మీకే స్తోత్రము. మరణ ద్వారను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకే మహిమ. క్షేమ కాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకే మీకే స్తుతి. నా ప్రాణమును పాతాళముల నుండి లేవదీసినందుకే మీకే స్తోత్రము. నా పాతాళ అగాధముల నుండి నా ప్రాణమును తప్పించినందుకే నీకే మహిమ. నా ప్రాణము మరణము నుండి తప్పించినందుకే మీకే స్తుతి. నా ప్రాణము తాన పుట్టించి నన్ను ధైర్యపరిచినందుకే మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చని వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పండిన మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. నిజమే తండ్రి. నాయన కీర్తన గ్రంథం 86:5 సెలవిచ్చిన రీతిగా ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి, మీకు మొరపెట్టి వారి అందరి ఎట్లా కృపాక్షేమగల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. మంచి విడిపోనట్లు నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లు నీ పాపలు తుడిచివేసి ఉన్నారని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఇదిగోనని హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలను కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలు పరిహరించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, మీరు రక్షణ మాకు దయచేసినందుకే మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపములు మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సజీవుల రెక్కలు మమ్మల్ని ఉంచినందుకే తండ్రి, మీ రెక్కల చాటును భద్రపరిచినందుకే మీకు ముందుగా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా ప్రార్థన వినిచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా ప్రార్థనకు నాయన జవాబు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవాహారం కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి సర్వ సృష్టి కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇందునైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మాకు అందరికీ కూడా తండ్రి ఐక్యత మీరు కలగజేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో తండ్రి మేమందరము ప్రేమ కలిగి ఉండినట్లు ఆయన సంఘముతో తండ్రి, బయట ఉన్న వారితో, సంఘం లోపల ఉన్న వారితో తండ్రి మేమందరితో మేము సమాధానంగా ఉండినట్లు తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇక బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఆ బంధకాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సాతాన కట్టుల్లో బంధింపడి ఉన్నటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకనైనా మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగోనైనా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశమును తండ్రి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము గల హృదయమును దయచేయమని
దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నా పిల్లలు జ్ఞానం లేకే కదా పాడైపోతున్నారని లేఖనం సెలవిచ్చున్నది కనుక తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞాన హృదయము దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకి తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి విద్యార్థులను, స్త్రీలను, పురుషులను, వృత్తిపరిచే వారిని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరియు నాయన సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను సమయోచితమైన జ్ఞానము దయచేయమని నన్ను ఆర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి, మా సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి వినుచున్నటువంటి వారికి గ్రహింపజేసే మనసును దయచేయమని, బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇక తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేయొచ్చు తండ్రి. నాయన మమ్మల్ని శత్రువులుగా భావించే ఎందరో బిడ్డలను తండ్రి మన్నించమని, వారు ఎరుగు చేసిన పాపలు మన్నించమని మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. అపాయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక ప్రపంచంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతిని, సమాధానం, నాయన రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక వాక్యాన్ని సేవకులు నాయన మీ వాక్యాన్ని ప్రకటించడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉండదో తండ్రి, ఆయన యందు భయభక్తులు గలవారి ఎట్లా ఆయన కృప అంత అధికముగా ఉండదండి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా తండ్రి. నీకు తండ్రి నాయన దేవా మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని, నీ వాత్సల్య బాహల్యము చొప్పున తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని కరుణించి కాపాడమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నాయన విశ్వాసమును తండ్రి హెబ్రీ పత్రిక 11:4 మీరు సెలవిచ్చినట్టు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతను మృత్యుబంధియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని లేఖనములో సెలవిచ్చిన రీతిగా నా దేవా నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని తండ్రి అట్టి రీతిగా తండ్రి విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా తండ్రి, ఇదిగోనైనా చెడ్డ మాటలు పలుకుండా మీ నాలుకలను, కపటపు మాటలు పలకుండా నీ పెదవులను కాచుకోమని తండ్రి లేఖనం కీర్తన గ్రంథం 34:13 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మేము నా నాలుకలను తండ్రి అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యాకోబు పత్రికలో 3:2 మీరు సెలవిచ్చినప్పుడు అనేక విషయాల్లో మేము అందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునివాడని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నాయన నా తండ్రి నాయన పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 కూడా నాయన జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదారిని పలకుండా తన నాలుకను అపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. తండ్రి మా పెదవులను కాపాడుకుంటున్నట్టు మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ కన్ను అభ్యంతర పరిచర్యలో దాన్ని పెరికివేయము. 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేటు కంటే ఒంటి కన్ను గలవాడవే స్వర్గంలో ప్రవేశించడం మేలని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా నాయన మా కన్నులు అభ్యంతరపరచుకున్నట్లు నాయన మా కన్నుల ఇటు చూడకున్నట్టు సూటుగా చూసినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచండి ఆయన. అలాగే తండ్రి మా హృదయము తండ్రి నాయన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినట్టు సెలవిస్తున్నావు కదండి. మా హృదయం నిండా వాక్యం నింపుకోవడానికి కావలసిన సహాయం దయచండి ఆయన. మా హృదయములో తండ్రి నాయన మీ వాక్యాన్ని నింపుకొని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీవు దేవుడైన ప్రభుని ప్రేమింపలేని ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని సెలవిస్తున్నావు కదా తండ్రి. 2వది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని ఈ 2 ఆజ్ఞలు నాయన ప్రవక్తలకు, ధర్మశాస్త్రములకు ఆధారమై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచిదరని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము హృదయ శుద్ధిగా ఉంచుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి ఆయన. మా హృదయంలో చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయండి తండ్రి. నాయన మీ ఇష్టానుసారమైన జీవితాలు మేము కలిగి ఉన్నట్లయినా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఇదిగో తండ్రి పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఇదిగో తండ్రి భూమి మీద తండ్రి మేమందరము కూడా తండ్రి ఈ జీవిత కాలం మట్టుకు మేము క్రీస్తు నిరీక్షించిన వారమైన అట్లా మనుషులందరికంటే దౌర్భాగ్యాలమైన లేఖనము సెలవిచ్చున్నారు కదా తండ్రి. కేవలం ఈ లోకము కోసము కాదు కానీ తండ్రి పైనున్న ఆ పరలోకము కోసము తండ్రి మేము నాయన వేచి ఉండినట్లు, నిరీక్షణ గలవారమై ఉండినట్లు తండ్రి బుద్ధిగల కంజకుల వలె మేమందరం
మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ భూమి మీద దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన మేము పరిశుద్ధాత్మను దుఃఖపరచుకున్నట్లు నాయన ఇక తండ్రి నాయన మీ మాట చొప్పున మేము బ్రతకడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి శరీర కార్యాలను మేము జరిగించకుండా నాయన ఇక ఆత్మానుసారులుగా మేము బ్రతుకున్నట్లు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మా సమస్తమును తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి అయినా మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగినట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి. నాయన వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావు తండ్రి. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు తండ్రి. నా ప్రవర్తన సరిగా ఉండినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. సంతోష జీవితం కలిగి ఉండినట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. ఇగో నైనా మా బలహీన సమయాల్లో మాకు బలాన్ని ఇచ్చే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దుష్టాత్మంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి నాయన మీ దృష్టికి అంగీకారమైన బ్రతుకులు మీ బ్రతుకులు ఒకసారి దయచేయమని అడుగుతున్నాము నాయన. నాయన పరిశుద్ధుడ ప్రేమ గలటు మా తండ్రి ఇగో నాయన మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండి పట్టణం మరుగై ఉండదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మీ లోకమునకు వెలుగుగాను మీ లోకమునకు ఈ లోకానికి ఉప్పుగాను తండ్రి. నాయన ఆత్మానుసారం ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు వారే పరలోక రాజ్యమును చేరుదరని సెలవిస్తున్నావు. పరలోక రాజ్యం వారిదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఆత్మ విషయమే మేము దీనిలో ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అట్టి కృప అట్టి ధన్యత దయచేయమని తండ్రి. సమాధానపరచువారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము సమాధానపరచినట్లు తండ్రి నాయన మీతో సమాధానపడి ఉండినట్లు నాయన తండ్రి మేము అందరినీ మీతో సమాధానపరచినట్లు అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి. ఇదిగోనండి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీ రెండో లోకానికి రావడానికి కావలసిన ధన్యత మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.